తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బస్టాండ్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పేరుకే ఉచిత బస్సు, కానీ బస్సులు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగానే బస్సులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది కూటమి ప్రభుత్వం. దీనికి అనపర్తి బస్టాండ్లో జరిగిన ఘటనే ఉదాహరణ. ఫ్రీ బస్సులు లేకపోవడంతో ఒకే బస్సులో మహిళలు పాట్లు పడ్డారు. ఉన్న బస్సులోనే ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తోపులాటలు, అరుపులు, కేకలతో అనపర్తి బస్టాండ్ దద్దరిల్లింది. ఈ క్రమంలో ఓ మహిళ కాలు జారి బస్సు కిందకు పడిపోయింది. స్థానికులు బయటకు లాగటంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. బస్సుల్లో సీట్ల కోసం మహిళలు ఘర్షణలకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట నుంచి విజయవాడకు వస్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఒక మహిళ యువతి మధ్య మాటా పెరిగింది. అది కాస్త శృతి మించడంతో యువతిపై ఆ మహిళ దాడికి దిగింది. తోటి ప్రయాణికులు, బస్ కండక్టర్ సైతం వారిని నిలువరించలేకపోయారు. దీంతో బస్సు నుంచి దింపేస్తామంటూ కండక్టర్ హెచ్చరించడంతో గొడవ సద్దుమణిగింది. అన్ని రకాల బస్సుల్లోనూ ఉచిత బస్సు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా ప్రయాణికులు. కేవలం 5 రకాల బస్సులకే ఫ్రీ బస్సు పథకం వర్తించడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే అనేక బస్సులు మారాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఫ్రీ బస్సు అన్ని రకాల బస్సులకు వర్తించేలా కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. సూపర్ 6 పథకంలో భాగంగా కుటుంబ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతానికన్నా బస్సులో వెళ్ళాలని చెప్పి ఈ పథకం ద్వారా చెప్పడం జరిగింది. అయితే కేవలం 5 రకాల బస్సులకే ఉచిత బస్సుని ప్రవేశపెట్టడంతో చాలామంది అంటే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళే మహిళలందరూ కూడా టికెట్లు తీసుకుని బస్సులో ప్రయాణిస్తున్నారు. ఉచిత బస్సు ద్వారా వెళ్ళాలంటే దాదాపు వాళ్ళ గమ్యస్థానానికి 5-6 బస్సులు మారాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మహిళలంతా కూడా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఎక్స్ప్రెస్ సర్వీసు, అదేవిధంగా నాన్ స్టాప్ సర్వీసులో ప్రయాణం చేస్తున్నారు. అమ్మ, మీరు టికెట్ తీసుకున్నారా తల్లి? తీసుకున్నాం సార్. ఏ ఊరు వెళ్తున్నారు? మేము విజయనగరం వెళ్ళాలి సార్. ఉచిత బస్సు ఉంది కదా, ఫ్రీ బస్ ఉంది కానీ మారాలి కదా సార్. మారాలన్నారు. జెరాక్స్ మా దగ్గర అయితే ఒరిజినల్ లేవు, జెరాక్స్ ఉంది అవదండి సార్. అనుకున్నాం సార్, అనుకున్నాం కదా, మరి అవ్వదు కదా. అవును, ఫ్రీ బస్ అవ్వకముందు మేము వచ్చాము, అప్పుడు మరి అవ్వదని సరిపడా వెళ్దాం అనుకుంటున్నాం. దూరంగా వెళ్దాం అనుకుంటే అయిపోద్ది. మరి ఇప్పుడు ఎందుకు ఉచిత బస్సు ఎందుకు ఎక్కలేదు? మరి ఇక్కడ నుండి తుని వెళ్ళాలంట, తుని నుండి అనకాపల్లి వెళ్ళాలంట, అనకాపల్లి నుండి వైజాగ్ మారాలంట. మరి ఇవన్నీ మారలేము, పెద్దోళ్ళు కదా అని చెప్పి టికెట్ 1250 అయిందండి నలుగురికి. అమ్మ, నువ్వు పెద్ద అయినావు కదా, నువ్వు ఉచిత బస్సు ఎందుకు ఎక్కలేదు, ఫ్రీ బస్సు ఎందుకు ఎక్కలేదు? మరి ఎక్కి దిగనేము, మరి విజయనగరం అవతల వెళ్ళాలి. మేము విజయనగరం అవతల బండపిల్లి వెళ్ళాలి. ఉన్నాయి కదా, మా రాష్ట్రం అంతా ఫ్రీగా బస్సులు పెట్టాలని చెప్తుంది కదా ప్రభుత్వం. ఎక్కలేదండి. మరి తునిలో దిగాలంటే మారాలంటే నాకు అవన్నీ తెలియవు. అందులో ఆధార్ కార్డులు, జెరాక్స్లు, ఒరిజినల్ ఉండాలట. మా దగ్గర లేవు. ఇప్పుడు చెల్లో ఉంటే తీయించాము, అవి అవసరం లేదట. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? రావులపాలెం వెళ్తున్నానండి. మరి ఫ్రీ బస్ ఇచ్చింది కదా ప్రభుత్వం. ఫ్రీ బస్ ఇచ్చినా అన్నిటికీ ఇవ్వలేదు సార్. అన్నిటికీ ఇస్తేనే మాకు ఉపయోగపడుతుందండి. మహిళలు ఎందుకండి మేము ఓట్లేసి గెలిపించాం, మాకు ఏదో హెల్ప్ చేస్తారని కదండి. అందుకని రావులపాలెం వెళ్ళినా ఏ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం రాష్ట్రంలో అన్ని చోట్ల ఫ్రీ బస్ ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం గారిని కోరుకుంటున్నానండి. కేవలం 5 బస్సులకి ఇచ్చారు కదా, మరి మిగతా బస్సులు కూడా ఉండాలంటారా? అన్ని బస్సులు ఉండాలి సార్. మహిళా శక్తి అంటే స్త్రీ శక్తి అంటే ఏంటండి, ప్రతి స్త్రీకి ఉపయోగపడాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా మాకు ఉపయోగపడేది ఉంటేనే ఆ పథకం మాకు అందరికీ అమలుగా ఉంటుందండి, ఆమోదయోగ్యంగా ఉంటుందండి. అదండి బస్సుల్లో కూడా ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టాలని, ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. హామీ ఇచ్చినప్పుడు సుదూర ప్రాంతాలకి ఫ్రీగా వెళ్దామని చెప్పి అనుకుని ఓట్లేసాము. తీరా వచ్చేసరికి కేవలం 5 బస్సుల్లోనే ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం మాకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి మహిళా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి.
విశాఖలో ఫ్రీ బస్సు పథకంపై మహిళలు తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం పేరుకే తప్ప పెద్దగా ప్రయోజనం లేదు అంటున్నారు. అన్ని బస్సులకు ఫ్రీ బస్సు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన సూపర్ 6 ఏది ఉందో సూపర్ 6లో పూర్తిగా కూడా మహిళలకు ఉచిత బస్సును ఏర్పాటు చేస్తామని, ఏ ఒక్క మహిళ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా వెళ్ళొచ్చని హామీలు ఇచ్చారు. కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత, గెలిచిన తర్వాత పూర్తిగా హామీలన్నీ మారిపోయి సుమారు 11 రకాల బస్సులకు మాత్రం ఉచితంగా లేకుండా ఇవ్వడం జరిగింది. అయితే స్త్రీశక్తి పథకం ఏ విధంగా అమలు అవుతుంది, అదే పూర్తిగా దీనికి సంబంధించి కూడా పూర్తిగా దీనికి సంబంధించి విశాఖపట్నంకి సంబంధించిన ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నాము. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న నాన్ స్టాప్ బస్సు వద్ద ఉన్నాము. అయితే పూర్తిగా దీనికి సంబంధించి స్త్రీశక్తి పథకం కింద అసలు ఏ విధంగా ఉంది, ఎందుకంటే టికెట్స్ తీసుకొని కొనుగోలు చేసి ప్రయాణించడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారా, లేకపోతే ఫ్రీ బస్సులు ఏవైతే ఇచ్చారో వాటి కోసం ఎదురు చూపే ఆసక్తి చూపుతున్న అంశంపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఈ బస్సులో ఎక్కి ఒకసారి ప్రయాణికుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పూర్తిగా కూడా మహిళలు ఇప్పటి వరకు ఏవైతే ఇటువైపు శ్రీకాకుళం విజయనగరం వెళ్ళే బస్సులో చాలా వరకు సాధారణంగా టికెట్స్ కొనుగోలు చేసే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడికి ప్రయాణిస్తున్నారు? ఫ్రీ టికెట్ మీద? శ్రీకాకుళం సార్. ఓకే, టికెట్ కొని ప్రయాణిస్తున్నారా? ఫ్రీ టికెట్ మీద? టికెట్ తీసుకున్నాము. ఎందుకు ఫ్రీ బస్ ఉంది కదా మహిళలకి? ఇచ్చుంటే బాగుండేది కొన్ని, మరి ఏం చేస్తామో తప్పదు కదా. ఇప్పుడు మీరు ఉచితంగా బస్సు ప్రయాణిస్తున్నారా, టికెట్ కొని ప్రయాణిస్తున్నారా? జై శ్రీమన్నారాయణ స్వామి గారు, మేము టికెట్ కొనే ప్రయాణిస్తున్నాం. అంటే మహిళలకు ఉచితంగా బస్సు అన్నారు కదా. అదే దిక్కుమాలిన బస్సులు సార్, ఆ జనం ఏంటి, అది తోసుకోవాలంటే ఎన్ని గంటలకు వస్తుందో బస్సు తెలుస్తుందంటే ఎవరికైనా. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణిస్తున్నారు ఇప్పుడు? మేము వైజాగ్ టు శ్రీకాకుళం. ఓకే, ఎదురు చూసారు ఆ బస్సు కోసం? చూసారు అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఆ బస్సులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎంతమంది జనాలు ఉన్నారు? అసలు ఆ బస్సుల కోసమే మేము చూడట్లేదు సార్. ఎందుకు సార్ అది తొక్కుకోవడం, తోసుకోవడం, ఎక్కికోవడం, మా లాంటి వాళ్ళు ఎలా వెళ్తారు? వెళ్ళలేరు కదా. యాజ్ ఎడ్యుకేటెడ్ గో టు దస్ బస్ నో. పూర్తిగా అంటే బస్సులు ఉచితం అన్నారు కదా, మరి అలాంటప్పుడు మళ్ళీ సగం బస్సులు పెట్టి సగం బస్సులు పెట్టకపోవడం వల్ల ఆయనకి తెలియాలి. ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళకి తెలియాలి. ఓట్లు ఎవరు వేసారో వాళ్ళకి తెలియాలి. చంద్రబాబు నాయుడు గారికి వేసారు కదా ఫ్రీ బస్ రారని, మరి 6లో ఎన్ని పొందుతున్నారో మరి ప్రజలకు తెలియాలి కదా సార్. మనం అమ్మ, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు? మహిళలకు ఉచిత బస్సు అన్నారు కదా, టికెట్ కొని ప్రయాణిస్తున్నారా, ఉచితంగానే ఫ్రీ టికెట్ మీద ప్రయాణిస్తున్నారా? ఉచితం అన్నారు కానీ ఉచితం లేదండి. ఈ మామూలు నాన్ స్టాప్కి అయితే పేమెంట్ చేసి వెళ్ళాలంటున్నారు. అది పేమెంట్ చేసి ఇప్పుడు ఆధార్ కార్డు మీద సీనియర్ సిటిజన్ బేస్ మీద ఒక 20 రూపీస్ అంతా తగ్గింది. సో టికెట్ తీసుకుని వెళ్తున్నాం. నార్మల్గా మహిళలకు ఉచిత బస్సు అన్నారు కదా, మరి ఉచిత బస్సు కోసం చూడలేదు? మీరు ఇప్పుడు ఇద్దరు ప్రయాణిస్తున్నారు కదా, ఉచిత బస్సు కంటే ఒక టికెట్ తగ్గే అవకాశం ఉంది కదా? లేదండి, తగ్గించలేదు. ఓన్లీ పల్లె వెలుగు ప్యాసింజర్లకు మాత్రమే తగ్గిస్తున్నారు. ఇది నాన్ స్టాప్, దీనికి వర్తించదు అని ఇప్పుడే డ్రైవర్ గారు అన్నారు. నేను టికెట్ కూడా తీసుకున్నాను. ఉన్నాయో వాటి కోసం సుమారు 2 గంటల పాటు ఎదురు చూసామని కొంతమంది మహిళా ప్రయాణికులు చెప్తున్నారు. ఆ 2 గంటల సేపు ఎదురు చూసి ఆ ఫ్రీ బస్సు రాకపోయేసరికి మిగిలిన ఏవైతే నాన్ స్టాప్ బస్సులు ఉన్నాయో, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకం కింద మిగిలిన 11 రకాల బస్సులకు ఇచ్చిన హామీ ప్రకారం వాటికి మహిళలకు ఉచితంగా బస్ టికెట్లు అందించకుండా 0 ఫేర్ తోటి ఇవ్వకుండా ఉండడంతో వారు ఏదైతే టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మరోవైపు ఫ్రీ బస్సుల సంఖ్య చాలా తక్కువ ఉండడం, వాటి కోసం ఎదురుచూపులు చాలా వరకు పెరిగిపోయాయని కూడా మహిళా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల స్టాపల్ రాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.